అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను మాజీ జెడ్పీటీసీ గండీడు, కొమరెడ్డిపల్లి మా గ్రామము. అయితే నేను గత 3 సంవత్సరాల క్రితము 5 ఎకరాల అంటే అప్పుడున్న గవర్నమెంటు ప్రేరేపణతోటి, అప్పుడున్న కలెక్టర్ గారు అధికారుల ప్రేరేపణతోటి మాకు దాదాపు ల్యాండ్ ఎక్కువ ఉంది కనుక చూద్దామని ఒక 5 ఎకరాలు 3 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఒక 3 టన్నులు అంటే ఫస్ట్ క్రాపు 3 టన్నులు అమ్మడం జరిగింది. చాలా మంచిగా ఉంది. ఎందుకంటే మెయింటెనెన్స్ వరి కానీ వేరే ఇతర పంటల కంటే చాలా బెటర్గా ఉంది. మెయింటెనెన్స్ తక్కువ. ఎందుకంటే కూలీల బెదరలు కానీ లేదంటే ఇతర పశువుల బెదరు కానీ పందులది కానీ మిగతా అనేక జీవుల బెడద దానికి లేకుంటుంది. క్రాపు ఎక్కువ మెయింటెనెన్స్ కూడా లేకుంటుంది. చెట్లు కూడా ఎందుకంటే నీటి వసతి కంపల్సరీ ఉండాలి. నీటి వసతి ఉన్న రైతులు ముందరకు వచ్చి తప్పనిసరి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా దీన్ని చూసి నేను కింద మళ్ళీ ఇంకో 7 ఎకరాలు కూడా ఈరోజు గుంతలు కూడా రెడీ చేయడం, డ్రిప్పుకు డీడీ కట్టడం, చెట్లకు కూడా కట్టడం జరిగింది. కనుక ఇంకా ఈ దాంట్లో ఇంకా నేను నేర్చుకున్నాలే. ఇంకా ఇప్పటికీ అధికారులు కానీ వాళ్ళ ఫామ్ ఆయిల్ అధికారులు కానీ కంపెనీ అధికారులు కానీ రెగ్యులర్గా ప్రతి నెల కానీ ప్రతి వీక్ కానీ వచ్చి తోటను చూసిపోతూ ఉన్నారు. వాళ్ళని అడిగి ఇంకా సజెషన్ ఇంకా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని ఇంకా నేర్చుకోవాలి. వాళ్ళతోటి నేర్చుకొని ఇంకా అభివృద్ధి ఇంకా చెట్లు అభివృద్ధి ఏ రకంగా అయితే అంటే నేర్చుకొని వాళ్ళతోటి సూచనలు తీసుకుంటా ఉన్నాను. కనుక తప్పనిసరి ఎందుకంటే ఈ మండలంలో ఒక లేబర్ ప్రాబ్లం ఒకటి, లేబరు చాలా తక్కువ. ఎందుకంటే తెంపడానికి 1-2 రోజుల ముందు లేబర్ అవసరము. తర్వాత మిషన్లతోటే గడ్డి కానీ అది కానీ పెద్ద గడ్డి కూడా పడది. ఒక 3 సంవత్సరాల వరకు మన ఇంటర్ క్రాప్ మన ఇష్టం వచ్చిన పంట. అంటే ఈ ఏరియాలో పల్లి ఎక్కువ వేస్తారు. పల్లి మంచిగా 3 సంవత్సరాల వరకు వేసుకున్న ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇంకేదన్నా కూరగాయలు కానీ లేకుంటే ఇంకా వసతి ఏదన్నా అందుబాటులో పువ్వులు కానీ మిగతా అన్ని రకాల ఇంటర్ క్రాప్ పంటలు కూడా కంది కానీ ఈ రకాల పంటలు వేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత చెట్లు పైకి పోయిన కొద్దీ గడ్డి పడది. అందరు ఏమనుకుంటే మెయింటెనెన్స్కు గడ్డికి కటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనే కొందరు వచ్చి చూసిపోతా ఉన్న రైతులు. 80% ఇదేం లేదు. రేపు పొద్దుగాల 3 ఏళ్ళ తర్వాత మనకు గడ్డి పడది, ఏం పడది, మెయింటెనెన్సే రాదు. దీనికి కంపెనీ వాళ్ళు కూడా మనకి ఎందుకంటే గతంలో రేటు తక్కువ ఉండే, ఇప్పుడు దాదాపు 20,000 పైనే ఉంది. మనకు రేటు కూడా 20,000 పైన ఉంది కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. ముందు కంపల్సరీ రైతులు గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఉంది, అధికారుల ప్రోత్సాహం ఉంది. కనుక తప్పనిసరి నా సూచన రేపు పొద్దున ఇంకొక 10 ఏళ్ళ తర్వాత నేను ఎందుకు పెట్టలేదు పామ్ ఆయిల్ అనే ఆలోచన మీ లోపల వస్తుంది. కనుక మీరందరూ కూడా ఇంకా 2-3 తోటలు ఇంకా లేకుంటే వేరే జిల్లాకు తోటి నేను కూడా అశ్వరావుపేట కానీ ఆంధ్ర అక్కడ పోయి చూసి రావడం జరిగింది. ఆ తోటలని అక్కడ ఉన్న రైతులని 10, 15, 20 సంవత్సరాల రైతులను కూడా తోటలు అడిగి రావడం జరిగింది. అయినాకనే మా మండలంలో దాదాపు నా సూచనతోటి అందరు కూడా రైతులు కూడా ముందరకు వచ్చి నాతో పాటు దాదాపు ఒక 20 మంది రైతులు పెట్టడం జరిగింది. ఇంకా ముందర కూడా దాదాపు మమదాబాద్ కానీ గండీడు మండలి కానీ అందరికి రైతులకు చెప్తా ఉన్నాం, సూచనలు ఇస్తూ ఉన్నాం. వీటికి తోటకు వచ్చి చూసిపోతే కూడా వాళ్ళని పెట్టాలని కోరుతా ఉన్నాం. కనుక ఈ దానికి సహకరించిన అధికారులకు ప్రత్యేకంగా కంపెనీ అధికారులకు ధన్యవాదములు. ఈ ముందరకు వచ్చే రైతులకు కూడా ధన్యవాదములు తెలుపుతూ అదేవిధంగా అందరికీ ఈ యొక్క 2025 అయిపోతుంది కనుక అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.